ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో బండి సంజయ్ మద్దతుదారులు బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడికి దిగారు. ఆఫీస్ లో ఉన్న కారు వచ్చిన సంజయ్ మద్దతుదారులు దాడి చేశారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లిన బీజేపీ శ్రేణులు ఆఫీస్ లోని ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యులుగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమనిచ్చారు? మీరు నేను సామాన్యుడిని, ఇవాళ నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అంటారు కదా. మరి అక్కడ నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన 50 కోట్ల రూపాయలు మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా, లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరు చేసింది అవినీతి పెట్టుకొని మరి ఇలా పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన 2014లో అని చెప్పిన బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్ లో అయితే 50 కోట్ల రూపాయలు ఇలా ఎంత ఖర్చు పెట్టిన అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారిని తిట్టే స్థాయి మీద అని అడుగుతా ఉన్నారు. అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద రోడ్డుకు వచ్చినట్టు తింటా ఉన్నారు, రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగలుగా అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్తుంటే ఆ కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెంపెప్పే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడతాం. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తాడు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు. దా కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసినా దాని మీద చర్చ పెడదామా? దా వస్తా చూద్దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, తప్పదే. మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే నేను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ నాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాట్లాడాలి? మాకు అన్ని రాదా? కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో బండి సంజయ్ మద్దతుదారులు బీజేపీ శ్రేణులు గంగుల క్యాంప్ కార్యాలయంపై దాడికి దిగారు. ఆఫీస్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేశారు. భారీ కర్రలతో వచ్చిన సంజయ్ మద్దతుదారులు దాడి చేశారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లిన బీజేపీ శ్రేణులు ఆఫీస్ లోని ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సునీత, ప్రజెంట్ మాత్రం అక్కడ పోలీసులు కొంత అడ్డుకున్నారని కూడా చెప్పాలి. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన అనుచరులు బీజేపీ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి పైన దాడికి ఎత్తించారని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడని పక్కా సమాచారంతో వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బండి సంజయ్ అనుచరులు ఒకసారిగా విరుచుకుపడినటువంటి సందర్భం కూడా మాకు అక్కడ కనిపిస్తా ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కార్లను ధ్వంసం చేయడం జరిగింది. అటు కార్యాలయంలోకి, క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం కూడా బీజేపీ కార్యకర్తలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. విజువల్స్ లో కూడా మనం చూస్తా ఉన్నాము. కర్రలతోటి వాహనాలను ధ్వంసం చేయడము, దాంతో పాటుగా
క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ ని పగలగొట్టినటువంటి పరిస్థితి కావచ్చు, కొంత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పరస్పర వ్యాఖ్యలు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే పరస్పర వ్యాఖ్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ముందుగా బండి సంజయ్ వ్యాఖ్యలు చూడొచ్చు. బండి సంజయ్ అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అటు ఏదైతే దానికి ధీటుగా పాడి కౌశిక్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని మాట్లాడుతున్నారు, డ్రగ్స్ టెక్స్ట్ కి రావాలని బండి సంజయ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఆయన పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యే అటు ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ పెట్టుకొని తింటున్నారు అంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నారు, ఇద్దరు కలిసిపోయారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా అటు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అటు దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం చేస్తున్నారంటూ, దాంతో పాటుగా కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ₹1 తీసుకురాలేదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఈ ఇరువురి మధ్య జరిగినటువంటి ఏదైతే విమర్శలు ప్రతి విమర్శలకు నిరసనగా అటు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ అనుచరులు కూడా కొంత దాడికి పాల్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారంతోనే ఈ దాడికి ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ విమర్శలు అనేవి పరిధి దాటినటువంటి నేపథ్యంలో కొంత కార్యకర్తలు కూడా సహనం కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి, కొంత కరీంనగర్ లో మాత్రం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య తిరిగి ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద కావచ్చు, దాంతో పాటుగా బీజేపీ కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే పోలీసులు హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా సహనం కోల్పోవద్దని, ఎవరైనా పరిధి దాటితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు గంగుల కమలాకర్ కార్యాలయం క్యాంపు కార్యాలయం వద్దకు మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పోలీసులు మాత్రం ఏదైతే పరిధి దాటితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. క్యాంపు కార్యాలయానికి అందరూ కార్యకర్తలు నాయకులు చేరుకోవాలనేది కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొంత కరీంనగర్ జిల్లాలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. ఒక కేంద్ర మంత్రి కనుసైగల్లో ఆయన అనుచరులను ప్రజాప్రతినిధులు ఒకటి అడుగుతా ఉన్నా, మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తింటారు, అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ తింటే స్థాయి మీద జరిగింది అయ్యా. కరీంనగర్ ఇదే కరీంనగర్ పట్టణంలో కమలాకర్ గారు చిత్తులా 3 సార్లు కూడా కొట్టింది కదా. ఏదో మేము విలువీగుతున్నాం, మేమేదో హీరో అని నేనేదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది, ఎట్లా గెలిచింది? మీరు నరేంద్ర మోడీ గారు వేరుగా గెలిచింది, అది మోడీ గారికి ఓటు వేసింది జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నాం, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. కేటీఆర్ గారు టెస్టింగ్ రావడానికి సిద్ధం కూడా టైం డేట్ ఫిక్స్ చేయాలి.
ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేకేఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాన్ని ఎవరు డ్రగ్స్ తీసుకున్నాం మేము మనకు తెలిసిపోతాయి కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంతకాలం చూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ ముందు అందుకే అయిందని నేను కూడా మరి మీకు ఖచ్చితంగా చేయాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికి వచ్చినట్టు మేము మాట్లాడలేమా?